సో, అది అప్పల్ సూరి అట్లా ఉండగలిగా. అది దానివల్ల అడ్వాంటేజ్ ఏమైంది ఎవరో అడిగారంట బుచ్చిని. "ఏంటి ఇంత బక్కగా ఉన్నాడు, ఇంత అప్పల్ సూరిలాగా ఉన్నాడు, ఇలా కుంగిపోయాడేంటని." "ఎందుకు కుంగిపోను? భోజనం లేస్తే ఏమీ లేదు." అండ్ ఆ మేకప్ అదరగొట్టేశాడు రషీద్. సో, అది ఆల్ దీస్ రీజన్స్, సో, అది ఓన్ చేయటం వల్ల జరిగిందది. సో, అందుకనే ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నా నేను ఇది గాదులే అనేవాడిని. ఇది గాదులే పెద్దయి చూడండి అనేవాడిని. అంత కాన్ఫిడెంట్‌గా ఉండేవాడిని. ఓకే. దట్ ఈస్ ఎ ప్రైడ్ ఐ కెన్ టేక్. అంటే మీరు యాక్సెప్ట్ చేసారా? ఆ గెటప్ అవన్నీ అసలు పూర్తిగా చెప్పగానే, ఆ! చెప్పగానే "నువ్వెలా ఊహించావయ్యా నన్నిట్ట?" ఆ! అలా ఎలా అదే డైరెక్టర్‌ని నేనెప్పుడు ఇచ్చే క్రెడిట్. ఆళ్ళ విజను ఆళ్ళకి కనపడేది మాకు కనపడదు. ఆళ్ళ కళ్ళు ఆళ్ళ లుక్ వేరు. ఆళ్ళు చూసే చూపు వాళ్ళ వేరు. విజన్ వేరుంటది. ఆ విజన్ వేరు. అసలు నేను ఎలా వచ్చాను పిక్చర్‌లోకి, నీ థాట్‌లోకి ఎలా వచ్చాను నేను అనేది నాకు సర్ప్రైజే. కానీ చూడగానే ఐ న్యూ ఇట్ ఈస్ మై క్యారెక్టర్. ఐ న్యూ ఇట్ వాస్ మీ. ఐ న్యూ ఐ ఫెల్ట్ అప్పల్ సూరి ఇమ్మీడియేట్‌లీ. హ్మ్. ఫస్ట్ ఇక్కడే ఫోటోషూట్ ఇక్కడే చేసాం. ఫస్ట్ స్టిల్ నుంచే గెటప్ వేయగానే స్టిల్‌కెళ్ళే ముందే నేను అప్పల్ సూరిగానే ఎళ్ళిపోయాను. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్. ఫస్ట్ స్టిల్‌కే అందరం ఫిక్స్ అయిపోయాం. హ్మ్. వచ్చేసాడు అప్పల్ సూరి. కానీ అంటే ఇప్పుడు మీరు ఇందాకల నుంచి మీరు అంటున్న మాటలో ఒక 5, 6 క్యారెక్టర్‌లు, ఒక 5, 6 సినిమాలు గుర్తుండిపోయేవి. అవును. అందులో జగపతి బాబు లాగే ఉన్నాడు. అవును. ఇందులో అసలు జగపతి బాబే లేడు. అవును. యాహ్! ఇట్ ఆ! వాస్. ఫస్ట్ షాట్ నుంచి ఇన్నాళ్ళు బట్టి మిమ్మల్ని రైట్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ 'తెలిసిన మనిషిని నేను', 'సింహస్వప్నం' నుంచి మీ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నీ చూసాను నేను. బట్ ఐ కుడ్ నాట్ మేక్ ఔట్. సో, ఆ లాస్ ఆఫ్ యువర్ ఓన్ ఇమేజ్ మీకేమి ఇబ్బంది అనిపించలేదా? 'జగపతి బాబు' కనిపించట్లేదు. 'అప్పల్ సూరి' మాత్రమే క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తున్నది. నా ఐడెంటిటీ మిస్ అవుతున్నది ఇక్కడ అన్న ఫీలింగ్ రాలేదా మీకు? అరే! లాస్ ఏంటి అదేగా ప్లస్. అదే ప్లస్ అదే అయిందనుకోండి. లేదు అయ్యింది కాదు అది ప్లస్సే. ఇప్పుడు అప్పల్ సూరి అందగాడు కాదు, ఏమీ కాదు. హ్యాండ్సమ్ కాదు. అట్లాంటిది ఏమీ లేదు. బట్ హి ఈస్ అంటే క్యారెక్టర్‌లో అందం. ఆ క్యారెక్టర్ రావటమే అదృష్టం. లాస్ ఎలా ఉంటుంది? అంటే అటువంటి క్యారెక్టర్‌లు వెరీ రేర్‌లీ వస్తాయి ఆర్టిస్ట్‌కి. అదేలే. ఎందుకంటే మనం జనరల్‌గా మన ఇండస్ట్రీ హీరో డ్రివెన్. హీరో. ఎక్కువ హీరో మీద వెళ్ళిపోతాయి. క్యారెక్టర్స్ రాయటం, క్యారెక్టర్స్ గురించి ఆలోచించడం తక్కువ. ఆ తక్కువలో ఉన్నప్పుడు ఇది కీ క్యారెక్టర్ అయిపోయి, ఆ చరణ్ ఒప్పుకోవడం కూడా ఇయన్నీ ఈళ్ళ గొప్పతనాలు. ఈళ్ళందరూ అందుకనే ఈ జనరేషన్ హీరోస్ అందరూ కూడా ఓపెన్. అసలు ఎవరికీ భయం, అయ్యే ఇన్‌సెక్యూరిటీ లేదు. అది ఇన్‌సెక్యూరిటీ. దే ఆర్ నాట్ వరీడ్. ఆళ్ళు ఆయన చేసుకునే పని ఆయన చేసుకుంటాడు. ఇప్పుడు మన పని మనం చేసుకుంటాం. మనమే ఆళ్ళే అనే దీంట్లో ఉన్నారు. విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. యెస్. ఓ షార్ట్‌లో చరణ్ ఏదో నడిచెళ్ళే షాట్‌లో ఏదో ఉంది. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను ఏదో వేరే మూడ్‌లో నేను వెళ్ళిపోతున్నాను. తనొచ్చి షాట్‌లో నాకు చెప్పకుండా ఏదో నన్ను కెలికాడొచ్చి. ఏదో కొట్టి "అరేయ్! ఏదో ఒరేయ్ సూరిగా" ఏదో చెప్తున్నాడు. నేను తనను చూసిన విధానం, తను చే పట్టించుకోని విధానం చెప్పాడు. "సార్ కనపడుతున్నారండి. అప్పల్ సూరి కనపడ్డాడండి." ఓహ్! అంటే అది ఆర్గానిక్‌గా జరిగిపోయిన షాట్ అది. హ్మ్. సో, అంత ఇప్పుడు ఇఫ్ ఐ కుడ్ ఇంప్రెస్ చరణ్ అండ్ ఇఫ్ యూ కుడ్ ఎక్స్‌ప్రెస్ దట్ ఓపెన్‌లీ, ఇట్ ఈస్ ఎ కాంప్లిమెంట్. దట్ మీన్స్ రోజు రోజుకి కాన్ఫిడెన్స్ పెరుగుతా ఉంది క్యారెక్టర్ మీద. అది. కరెక్ట్. అదే ఆ లొకేషన్‌లో మీ రియాక్షన్స్ బట్టి అర్థమైపోతుంది కదా! అవును. అందరూ. రియాక్షన్ నేను అప్పల్ సూరినే. అదే. ఎవడో దగ్గరికి కూడా వచ్చేవాడు కాదు. అప్పల్ సూరిని దూరంగా రెస్పెక్టబుల్‌గా చూసారు తప్ప, అసలు గుర్తుపట్టలేదు. తెలిసినోళ్ళు కూడా నిజంగానే సెట్‌కొచ్చి జగపతి బాబు ఎక్కడ అని అడిగినోళ్ళు ఉన్నారు. నేను మరి ఇదిగో నేను అటు ఇటు నడుచుకుంటూ పోయేవాడిని. ఎప్పుడు ఒక్కడినే పోతా. పైగా వెనకాల ఎవరు ఉండరు నాకు. అదేలే. నేను అటు ఇటు పోతా ఉంటే నన్ను దాటి వెళ్ళిపోయి జగపతి బాబు గారు ఎక్కడున్నారు మాట్లాడాలని ఆ టైప్‌లో వచ్చినోళ్ళు ఉన్నారు. అరే! ఇందాక చూసామండి మీరా అంటారు. అట్టా దట్ ఈస్ ఎ ప్రైడ్. ప్రైడ్. ప్రైడ్ ఆఫ్ ది కెరీర్. యాహ్! ప్రైడ్ ఓహ్! పాయింట్ ఆఫ్ యాహ్! ది కెరీర్. ప్రైడ్ ఆఫ్ ద కెరియర్. నో ప్రైడ్ డౌట్ పాయింట్. అబౌట్ ఇట్. అలాగా మీరు చెప్పిన సందర్భం నేను గతంలో చరిత్రలో చదువుకున్నది ఏదైనా ఉంటే ఎన్టీ రామారావు గురించి నేను చదివాను. హ్మ్. 'భీష్మ' సినిమాలో రామారావుని గెటప్ వేసి అక్కడ కూర్చోబెడితే, రామారావు ఇంకా వస్తారు హ్మ్. షూటింగ్‌కి కార్‌లో దిగుతారని చూస్తున్నారంట అందరూ. సో, మిగతా అన్ని సినిమాల్లో పోల్స్‌గా ఇంక్లూడింగ్ 'పుష్ప 2' గుర్తుపట్టొచ్చు. దీంట్లో అసలు గుర్తుపట్టలే. అదే ఇందాక నేను అడిగిన క్వెషన్ అదే బాబు. అంటే కొంతమంది అసలు మేము మా ఐడెంటిటీ లేదు. జగపతి బాబే అసలు కనిపించట్లేదు. 'పిఎల్ నారాయణ' లాగా ఉన్నాడు. పూర్వం రోజుల్లో అయితే 'పిఎల్ నారాయణ' గారు చేసే క్యారెక్టర్ అది. ఆ! ఇన్ జనరల్‌గా అయితే. ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషి.
బట్ జగత్ బాబు కనిపించలేదు అన్నది ఎక్కడ మీరు ఫీల్ అవ్వలేదు. అది దట్ ఈస్ యువర్ గ్రేట్‌నెస్. నో ఎందుకు కనిపించాలి, నేను ఎందుకు కనిపించాలి, క్యారెక్టర్ కనిపించాలి. నేను రోజు కనిపిస్తున్నాగా, నా మొహం చూసి నాకే బోర్ పడుతుంది. కొత్తగా ఉంది. ఇది అన్ని సినిమాలు అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు అడిగారు, వేరే లుక్లు అగ్లీ లుక్స్ అడిగారు, నేను చేయనన్నా. ఇప్పుడు అప్పల్ సూరి అందగాడని కాదు నేను చేసింది, అప్పల్ సూరిలో క్యారెక్టరైజేషన్ ఉంది, ఒక అందం ఉంది. కథలో మెయిన్ క్యారెక్టర్ అండి. కథని ఒక తిప్పుతాడు కదా క్యారెక్టరు. తను ఎగ్జిట్ అవుతూ కథను మొదలెడతాడు అప్పల్ సూరి. అవును అక్కడి నుంచి కదా హీరో స్ట్రగుల్ స్టార్ట్ అయ్యింది. అవును. కానీ అంటే నాకు తెలిసింది అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. కొన్ని సీన్స్ మీరు యాక్ట్ చేసినవి ఎడిట్లో పోయాయంటగా? పోయినాయి ఆ? పోయినాయి, కొన్ని సీన్స్ పోయినాయి. ఇక తప్పదు, ఇక లెంగ్త్ అదే లెంగ్త్, నేను అదే బుచ్చితో అన్న, లెంగ్త్ అనేది బాగుంటే లెంగ్త్ అవుతాయి, అది బాగోకపోతే లెంగ్త్ అవుతుంది. లెంగ్త్ అనే మాట వచ్చేది బాగోకపోతే. లాగ్ అన్నది అప్పుడు వస్తుంది. అప్పుడు వస్తుంది నచ్చపోతే. ఇది కథ అనేది అంటే నేను ఫీల్ అవుతున్నానని చెప్పాను అంతా ఓపెన్గా. నేనైతే ఫీల్ అయ్యాను. మంచి మంచి సీన్స్, మా ఇద్దరు బాండింగ్ ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తేనే సెకండ్ హాఫ్ ఇంకా నిలుస్తుంది, డెప్త్ వస్తుంది అనేది నేను చెప్పాను. లేదు సార్ అది నిజమే, నేను యూట్యూబ్లో వదులుతాను అన్నాడు. బట్ దట్ ఈస్ ఆల్. ఇది యూట్యూబ్ వరకు పరిమితం అనుకుందాం, ఊరుకుందాం, ఏం చేస్తాం. అదేలేండి. అది అంటే రామ్ చరణ్ గారు మీరు ఉన్న సీన్స్ మీ ఇద్దరి మధ్య, దో ఇట్ ఈస్ ఆఫ్ ఏ స్మాల్ డ్యూరేషన్, మీ ఇద్దరి మధ్య ఆ బాండ్ మాత్రం సినిమాలో ఆఖరి వరకు మీ ఫీలే కదా. లాస్ట్లో కూడా క్లైమాక్స్లో కూడా మీ షార్ట్లు కట్ చేశారు. దట్ ఈస్ వేర్ ఆల్ దట్ స్ట్రగుల్ స్టెమ్డ్. దట్ ఈస్ వేర్ ఐ వాజ్ వెరీ లక్కీ. అది థాట్ వచ్చింది బుచ్చికి, అక్కడ పెట్టడం వల్ల డెఫినెట్గా ఇంకా సాలిడ్గా నిలబడిపోయింది. సాలిడ్గా. అవును. ఇందాక నేను చెప్పినట్టుగా మీ క్యారెక్టర్ వల్లే కదా ఆ స్ట్రగుల్ అంతా స్టార్ట్ అయింది. అవును. సో అక్కడ రిమైండ్ చేసినట్టుగా అయింది యా క్లైమాక్స్. బాగా గట్టిగా రిమైండ్. అందులో అంత పెద్ద స్టార్ అట్లా రిమైండ్ చేసుకున్నాడంటే ఆటోమేటిక్ క్యారెక్టర్ పండినట్టే. మీ ఇద్దరి మధ్య బాండ్ మీరు అందరితో చాలా మందితో చేశారు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో. రామ్ చరణ్ గారి గురించి మీరు ప్రత్యేకంగా ఈ పెర్ఫార్మెన్స్ గురించి కానీ, లేకపోతే ఆయన క్యారెక్టర్ గురించి పడ్డ తాపత్రయం కానీ చెప్పాలంటే, యాజ్ ఎ వెటరన్ యాక్టర్ మీరే, ఒకప్పుడు హీరో ప్రాబ్లమ్స్ మీకు తెలుసు, ఏం కామెంట్ చేయగలరండి ఆయన మీద? కామెంట్ ఇన్ ది సెన్స్, వాట్ ఈజ్ యువర్ అనాలిసిస్, వాట్ ఈజ్ యువర్ వ్యూ పాయింట్ ఆన్ హిమ్? మామూలు మనిషిలాగా చేయలేదు అతను, మనిషి కంటే ఎక్కువ చేశాడు అంతే ఒక ముక్కలో చెప్పాలంటే. ఎందుకంటే ఇది ఫిజికల్ అండ్ మెంటల్ హ్యాండ్లింగ్. ఇప్పుడు మెంటల్గా పర్ఫార్మెన్స్ చేయాలి, రంగస్థలంలో పర్ఫార్మెన్స్ ఓన్లీ. దీంట్లో బాడీ పెంచాలి, బాడీ తగ్గించాలి, ఇంకా ఫీల్ అవ్వాలి. పైగా రోజు రోజుకి పెరిగిపోతున్నాడు మనిషి. అంటే యాక్టింగ్లో పర్ఫార్మెన్సెస్ ఇరగదీసేస్తున్నాడు. అఫ్కోర్స్ గ్రేస్ స్టెప్స్ అయితే మామూలుగా లేవు. అది తన బాడీలో గ్రేస్ వేరు. అది చూసేటప్పుడు రిహర్సల్ వేరేగా ఉంటుంది, షార్ట్ అప్పుడు టేక్ అప్పుడు వేరేగా ఉంటుంది. అవునా? అంటే వాళ్ళు రిహర్సల్ చేసేవాళ్ళు వేరేగా ఉంటారు, తను చేసేటప్పుడు వేరేగా ఉంటుంది, కంప్లీట్గా మారిపోతుంది. సూపర్ బాడీ లాంగ్వేజ్ అది. సో ఈజ్ బీన్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్. అంటే పెరగటం కూడా 10x 20x పెరిగిపోతున్నాడు. కొంచెం ఇంప్రూవ్మెంట్ బెటర్ అయ్యాడు అనేది కాదు, ప్రతి దాంట్లో బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటాడు. మన హీరోల్లో ఉన్న అడ్వాంటేజ్ అది నాకేంద్ర. ఇప్పుడు చాలామంది ప్రతి సినిమాకి మించి చేసేస్తున్నారు ప్రతి ఒక్కడు కూడా, అండ్ ఓపెన్ అయిపోతున్నారు. దే డోంట్ కేర్. ఇప్పుడు పక్కనాడు స్కోర్ చేస్తున్నాడన్నా భయపడట్లేదు, చేస్తే చేయని కథే కదా మన సినిమాకి హెల్ప్ అవుతుంది క్యారెక్టర్. ఇప్పుడు తీసుకుంటే తారక్ తీసుకుంటే నాన్నకి ప్రేమతో సినిమా చేసేటప్పుడు ఫస్ట్ కథ చెప్పింది సుక్కు కాదు, నాకు తారకే చెప్పాడు ఫస్ట్ కదా. సుక్కు చెప్పడుగా, చెప్పడండి పాపం, తను అలాగే చెప్తాడు. పూర్ నెరేటర్ అంటే కదా, తనే ఒప్పుకుంటాడు అది. లండన్లో తారక్ కూర్చోబెట్టి 3 గంటలు వాళ్ళు ఎంత ఇదిగా చెప్పాడంటే, పిచ్చి ప్యాషన్తో చెప్పాడు, కాకపోతే పచ్చిబూతులతో చెప్పాడు. ఇన్ ద సెన్స్ ఆ దొంగ నా కొడుకు క్యారెక్టర్ బాబు అని మొదలెట్టాడు. తిడతానే ఉన్నాడు నన్ను ఆ క్యారెక్టర్ని, అంటే అంత ప్రేమించేశాడు క్యారెక్టర్ని. సో తన వల్ల నరేషన్ విన్నాగాలి నేను సినిమా చెయ్యాలా వద్దా, ఇదేంటి మరీ టూ మచ్గా ఉన్నట్టుంది ఈ క్యారెక్టర్ని, భయపడ్డా కూడా. నేను చెక్కుతున్నా, ఏంటి సుక్కు అంటే, సార్ మీరు చేసేయండి సార్ అన్నాడు, అంతే చెప్పాడు. సరే ఓకే చేసేస్తున్నా. సో అండ్ అరవింద్ సమేత అప్పుడు కూడా తను ఓపెన్ స్టేజ్లో అన్నాడు, బసిరెడ్డి గుర్తుంటాడు ఫస్ట్, తర్వాత నేనని.
అది అది టూ బోల్డ్ స్టేట్మెంట్, ఎవరో చెప్పరు. ఇది ఇప్పుడు చేసేటప్పుడు చరణ్ ఇట్లా మాటలంటాం, శ్రీమంతుడు చేసేటప్పుడు మహేష్ బాబు అంటాం, తినేశారు కదా సార్ అంటాం. సో అట్లా ఈ మాటలు లెజెండ్ అప్పుడు బాలయ్య బాబు ఎప్పుడు కూడా ప్రతి నాయకుడు అనేది అది. సో ప్రతి హీరోతో అంత కంఫర్టబుల్ జోన్ లక్కీగా నాకు ఎవరి దగ్గర నుంచి ఏ ప్రాబ్లం ఎప్పుడు లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ థాట్ లేదు. వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు, అట్ ద సేమ్ టైం అల్లర్లు, జోకులు, ఫన్ను యాజ్ ఇట్ ఇస్ ఉంటుంది, అవన్నీ కామన్. యాజ్ ఇట్ ఇస్ ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.